ఓం శాంతి. శక్తి స్వరూపిణి మరియు సిద్ధి స్వరూపిణి అయిన మాతేశ్వరి జగదాంబ సరస్వతి గారి గురించి బ్రహ్మకుమారి చంద్రమణి దాది గారు ఏం చెప్తున్నారో విందాం. బ్రహ్మకుమారి చంద్రమణి దాది గారు ఈ అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞంలో ఒక ఆదిరత్నం. వారు పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాలలో సేవా కేంద్రాలకు సంచాలకులుగా ఉండేవారు. 12/3/1997 తారీఖున వారు తమ నశ్వర దేహాన్ని త్యాగం చేశారు. బ్రహ్మకుమారి దాది చంద్రమణి గారు తమ అనుభవాన్ని వినిపిస్తున్నాను. నేను కుంజుభవన్లో మమ్మాకు సహయోగిగా ఉండేదానిని. అందువలన నాకు మమ్మా జతలో తోడుగా ఉండి వారి నుంచి నేర్చుకునే అవకాశం చాలా లభించింది. మమ్మాలోని ప్రతి గుణము నాకు చాలా మంచిగా అనిపించేది. మమ్మ సత్యమైన యోగినిగా ఉండేవారు. ఎప్పుడూ వ్యర్థ మాటలలో, వ్యర్థ కర్మలలో సమయము వృధా చేయడం మేము మమ్మాలో ఎప్పుడూ చూడలేదు. ప్రతి వారిలో గుణాలు చూడడం, అవగుణాలను చూడకుండా ఉండడం, వర్ణన చేయకుండా ఉండడం, ఇతరులకు జ్ఞానాన్ని అర్థం చేయించడం, శిక్షణనిచ్చి ఇతరుల జీవితాలను తయారు చేయడం, కన్యలను నిర్భయులుగా, శక్తి స్వరూపులుగా, సింహాలుగా తయారు చేయడం, బాబాకు సమర్పితం చేయడం మొదలైన విశేషతలన్నీ నేను మమ్మా నుండి నేర్చుకున్నాను. ఈ విధంగా ప్రతి సోదర సోదరీలు గుణాలను ప్రేమించడం నేను మమ్మా నుండే నేర్చుకున్నాను. మమ్మాలోని విశేషతలు. మమ్మా అర్థం చేయించే విధానం చాలా అనంతంగా ఉండేది. వారి భావం సదా అనాది ఆదిగా ఉండేది. ప్రతి విషయంలో ప్రతి వ్యక్తిని వారు బేహద్ రూపంలో చూసేవారు. మమ్మ ఇన్ని దైవీ గుణాలను ధారణం చేయడం ద్వారానే ఈ బేహద్ దృష్టి వృత్తి ఉండేది అని నేను భావిస్తున్నాను. మమ్మ చాలా నిర్భయంగా ఉండేవారు. ఎప్పుడూ ఎవరికీ భయపడేవారు కాదు. శక్తి స్వరూపంగా సదా యోగనిష్టలో ఉండేవారు. కర్మేంద్రియాలు సదా వారి ఆధీనంలో ఉండేవి. వారు అందరికీ మాతృప్రేమను చవి చూపించారు. వయసులో చిన్నదైనా పెద్ద వయసు వారు కూడా వారిని మమ్మ అని పిలిచేవారు. చివరికి వారి లౌకిక తల్లి కూడా వారిని మమ్మ అని పిలిచేవారు. ఇందుకు కారణం మమ్మానే భవిష్యత్తులో శ్రీ లక్ష్మిగా తయారవుతుందని నేను భావిస్తున్నాను. మమ్మ ఓం మండలికి వస్తూనే బాబా వారిని గుర్తించారు. మమ్మ తన భవిష్య లక్ష్యము లక్షణాలలో లవలీనమై ఉండేవారు. చాలాసార్లు మేము మమ్మాని మీరేం ఆలోచిస్తున్నారు, ఎక్కడున్నారు అని అడిగేవారు. అప్పుడు మమ్మ నేను ఇక్కడ నడవడం లేదు, నేను వైకుంఠ భూమిలో నడుస్తున్నాను అని చెప్పేవారు. అప్పుడప్పుడు నేను మహారాణి శ్రీలక్ష్మి రూపంలో ఇలా అనుభవం చేశాను. మహారాజకుమారి శ్రీ రాధా రూపంలో ఈ అనుభవాలు అయ్యాయి అని మాకు వినిపించేవారు. తన భవిష్యత్తుపై బాబా మహావాక్యాలపై మమ్మాకు 100% నిశ్చయం ఉండేది. బాబా చెప్పిన వెంటనే వారు ఒప్పుకుని అలాగే నడుచుకుని చూపించారు. మమ్మాగారి ప్రతి మాట శక్తిశాలిగా ఉండేది. యోగములో, జ్ఞానములో, ధారణలో మరియు సేవలో మమ్మాకు ఎవరి పట్ల ఆకర్షణ గాని, ఎవరి పట్ల ఏహ్యభావం కూడా ఉండేది కాదు. మమ్మ అందరినీ తనవారిగా చేసుకున్నారు. వారు అందరివారిగా అయ్యారు. ఈ విధంగా మమ్మ శక్తిశాలిగా, తల్లిగా, అసారణ సిద్ధి స్వరూపంగా ఉండేవారు. ఈ విధంగా ఎవరినైతే షేరే పంజాబ్ టైగర్ అని అంటారో అలాంటి అపురూపమైనటువంటి దాది చంద్రమణి గారు మమ్మాతో పంచుకున్నటువంటి మధురమైన అనుభవాలు. ఓం శాంతి.